హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి సింపుల్‌గా బిర్యానీనైతే ప్రిపేర్ చేసుకునేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. మసాలా వచ్చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి. సో, ఇవన్నీ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. ఇంకొక పక్క కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని మనము బిర్యానీ ఆకైతే ఫస్ట్ వేసుకొనేసి సో, చెక్క అండ్ 4 యాలక్కి కూడా వేస్తున్నా. సో, ఇవన్నీ వేసేసి స్లోగా మనము లో మీడియంలో వేయించుకునేసేయాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొద్దిసేపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని కూడా వేయించుకోవాలి. సో, ఇలా బాగా ఆనియన్స్‌ని కూడా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్‌ని కూడా ఇప్పుడు వేసేసేయాలి. ఇలా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత టమాటోస్‌ని కూడా చూడండి ఇప్పుడు ఇలానే కట్ చేసుకున్న టమాటోస్‌ని కూడా వేసేసి బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టమాటోస్‌ని కూడా వేయించుకునేసేయాలి. సో, ఇలా బాగా టమాటోస్ ఇలా వేయించుకున్న తర్వాత మనము మసాలాను మనము ఫస్టే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! సో, ఆ మసాలాను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఆయిల్‌లో. సో, ఇలా బాగా ఈ మసాలాను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనము బిర్యానీ పౌడర్‌నైతే వేసేద్దాం. బిర్యానీ పౌడర్‌ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకునేసేయాలి. సో, కోసేపు ఇలా బాగా మిక్స్ చేసేసి కోసేపయితే పెట్టేసేయాలి. సో, ఇలా మసాలాలంతా బాగా మనము వేయించుకున్న తర్వాత ఆయిల్‌లో మనము చికెన్‌ని వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. చికెన్ మనము 2 టైప్స్‌గా చేసుకోవచ్చు గైస్. చికెన్ ఫస్టే మనము చికెన్‌కి మసాలా కలిపేస్తే మనకి ఇప్పుడు ఈ మసాలాలంతా ఏసే పని ఉండదు. మనము మసాలా కలపకపోతే చికెన్‌కి ఇలా మనం మసాలానైతే కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకునేసి మళ్ళీ చికెన్ అనేది వేయాలి. 2 టైప్స్‌గా చేయొచ్చు. నేను ఫస్ట్‌ది కూడా మీకు చేశాను. అది కూడా చూడండి చికెన్ బిర్యానీది. ఇంకా పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసి చికెన్ వేసిన తర్వాత ఇలా కలుపుకునేసేయండి. మీకు ఆ వీడియో కూడా ఉంది గైస్. నేను ఫస్టే చికెన్‌కి మసాలా ఎలా కలుపుకోవాలి అనేసి ఆ వీడియో కూడా నేను చేశాను. మీరు కావాల్సుంటే ఆ చికెన్ బిర్యానీ వీడియో కూడా చూడండి. ఇప్పుడు వాటర్ ఏసేసి బియ్యం వేసి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఫైనల్‌గా పుదీనా వేసేసి మనము మూత పెట్టేస్తే చికెన్ బిర్యానీ అనేది చూడండి సింపుల్‌గా ఇలా అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఇలా సింపుల్‌గా చికెన్ బిర్యానీని చేసుకునేసేయండి. 15 మెంబర్స్ క్వాంటిటీ గైస్. నేను ఇప్పుడు చేసింది చికెన్ బిర్యానీ. ఇలా సింపుల్‌గా కుక్కర్‌లో మనము 20 మెంబర్స్ కూడా మనము అడ్జస్ట్ చేసుకొని తినొచ్చు. ఆ క్వాంటిటీ నేను ఇప్పుడు మీకు చూపించింది. సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి గైస్. ఇలా కూడా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర కూడా సర్వ్ చేసుకునేద్దాం. బై గైస్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.